అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇండియన్ మోగ్లీ గర్ల్ ఇక లేదు. అడవిని దాటి మానవ ప్రపంచంలోకి వచ్చిన ఒక అపురూప బాలిక పోరాటం ముగిసింది. కోతుల మధ్య పెరిగి నలుగురిపై నడుస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ చిన్నారి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుషుల ప్రేమను గెలుచుకొని చివరికి 18 ఏళ్ల ప్రాయంలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అసలు ఎవరామె? అడవి నుంచి ఆశ్రమం వరకు సాగిన ఆమె జీవిత విశేషాలేంటి? మోగ్లీ గర్ల్ గురించి తెలియాలంటే ముందుగా 2017 ఏడాదిలోకి వెళ్ళాలి. 2017 జనవరిలో ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లా కటార్నియాగఢ్ అటవీ ప్రాంతంలోని మోతీపూర్ రేంజ్ సమీపంలో ఈ బాలిక ఒంటరిగా అధికారుల కంట పడింది. అప్పటికే ఆమెకు మానవ సమాజంతో ఎలాంటి సంబంధం లేదు. కోతుల గుంపుతో కలిసి జీవిస్తూ చేతులు కాళ్ళ సహాయంతో నడుస్తూ వింతగా ప్రవర్తించేది. బట్టలు ధరించడానికి నిరాకరించడం, మనుషులు దగ్గరకు వస్తే దూకుడుగా దాడులు చేయడం వంటి ఆమె ప్రవర్తన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అధికారులు ఆమెను రక్షించి మొదట పూజ అని పేరు పెట్టారు. రక్షించిన తర్వాత ఆమెను లక్నోలోని ప్రత్యేక పిల్లల సంరక్షణ కేంద్రానికి, ఆ తర్వాత నిర్వాణ్ ఫౌండేషన్కు తరలించారు. అక్కడ ఆమెకు ఎహాసాస్ అని నామకరణం చేశారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని, మేధో వికలాంగత్వంతో పాటు మూర్ఛ సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. మొదట్లో ఆమెకు మనుషుల భాష, ప్రవర్తన ఏమీ తెలియకపోయేది. ఆశ్రమంలో దాదాపు 9 సంవత్సరాల పాటు ఆమెకు పునరావాసం కల్పించారు. సంవత్సరాల తరబడి అందించిన వైద్య సేవలు, థెరపీ, పునరావాస కార్యక్రమాల వల్ల ఎహాసాస్ ప్రవర్తనలో అద్భుతమైన మార్పు వచ్చింది. క్రమంగా బట్టలు ధరించడం, సంరక్షకులను గుర్తుపట్టడం, సామాజిక జీవితంలోని కొన్ని అలవాట్లను నేర్చుకోవడం ప్రారంభించింది. ఆశ్రమ సిబ్బందితో ఆమెకు ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది. ముఖ్యంగా తనను కంటికి రెప్పలా చూసుకునే సంరక్షకురాలు రాణిని ఎహాసాస్ ప్రేమగా అమ్మ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేది. ఎహాసాస్ జీవిత ప్రయాణం ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ సాగినప్పటికీ చివరికి జూన్ 15 ఆమె ప్రయాణం విషాదంగా ముగిసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చగా కోలుకున్నాక జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. కానీ జూన్ 15న ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో లక్నోలోని RMLIMS ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి, రక్త సంక్రమణ కారణంగా చికిత్స పొందుతూ తన 18వ ఏట ఆమె కన్ను మూసింది. ఎహాసాస్ మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రాణి ఒకరోజు ఆమె పూర్తిగా కోలుకుంటుందని ఎప్పుడు నమ్మేదాన్ని. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఎవరు, ఎక్కడ నుండి వచ్చింది, అడవిలోకి ఎలా చేరింది అనే ప్రశ్నలకు నేటికి సమాధానాలు దొరకలేదు. అవి ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. రుడ్వార్డ్ కిప్లింగ్ రాసిన ది జంగిల్ బుక్ కథలోని కల్పానిక పాత్ర మోగ్లీ గురించి మనమంతా వినే ఉంటాం. అడవిలో తోడేళ్లు, బగీరా, భాలు వంటి జంతువుల మధ్య పెరిగిన ఆ బాలుడి కథ పుస్తకాల్లో, సినిమాలో ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అచ్చం అలానే అడవిలో ఒంటరిగా దొరికిన సమాజంలో కలిసిపోవడానికి ఎహాసాస్ చేసిన ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. మోగ్లీ గర్ల్గా దేశం గుర్తుపెట్టుకున్న ఎహాసాస్ జీవితం నిజంగా ఒక అసాధారణం మరియు హృదయ విదారక గాథగా నిలిచిపోతుంది.